తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక తెలంగాణలో పెన్షన్ల సందడి, మళ్ళీ చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా తెలంగాణ కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే జమ. ఇక ఎవరైతే 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మంచి శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, గీతా కార్మికులు, అదేవిధంగా ఎయిడ్స్, అదేవిధంగా పెలేరియా, డయాలసిస్ వ్యాధి గల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మంచి అదిరిపోయే శుభవార్త చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక వీళ్ళందరికీ ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి, ఎవరెవరికి, ఎటువంటి జిల్లాలలో, ఎప్పటి నుంచి, ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో, ఎటువంటి కేటగిరీల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మొదటిగా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారో మనకి జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఇక్కడ చూపించినట్లుగా మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ వీడియోలో కొత్త పెన్షన్లు ఎవరెవరికి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారో ఒక పూర్తి క్లారిటీ అనేది రావడానికి మీకు ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము ఏదైతే అధికారంలోకి వస్తే వచ్చిన నెల నుంచే కొత్త పెన్షన్లు మహిళలకు 2,500 రూపాయలు పంపిణీ చేస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక తాము అధికారంలోకి వచ్చి కూడా, సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా 18 నుంచి 15 నెలలు అయిపోతున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ కొత్త పెన్షన్ల పైన ఎటువంటి తాజా నిర్ణయము, తాజా సమాచారం అయితే విడుదల చేయలేదు. ఇక దీనిపైనే చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వం పైన ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ఇక ఆసరా చేయూత పెన్షన్లను పంపిణీ చేసే దిశగా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు ఒక మంచి అదిరిపోయే శుభవార్తను చెప్పడం అయితే జరిగింది. ఇక మనకి ఈ కొత్త పెన్షన్ల కోసం చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మనకి చూసుకున్నట్లయితే 4 నుంచి 6 నెలల నుంచి ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ కళ్ళు కాయలు కాసేటట్టు ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఈ కొత్త పెన్షన్లు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల సందడి కూడా మొదలు కావడం అయితే జరిగింది. ఇక మనకి ఈ వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు ఎవరెవరికి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారో తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికైతే షేర్ చేయండి. అదేవిధంగా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో అటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇప్పటి నుంచి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో తిరిగి మళ్ళీ కొత్త పెన్షన్లను పాత పెన్షన్ల స్థానంలో పెట్టాలని అయితే మనకైతే 100% ప్రయత్నిస్తున్నాము అని అయితే మంత్రి సీతక్క చెప్పడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా ఎవరైతే అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ ఒక మంచి తాజా నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక ఏదైతే ప్రజా పాలనలో ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో వాళ్లకు, అదేవిధంగా పాతగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఒక పెద్ద జాబితా అనేది తయారు చేస్తూ జూలై నెల చివరి వారంలో ఆ జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత మనకి ఆగస్టు నెల నుంచి ఈ కొత్త పెన్షన్ల పంపిణీ అనేది ముహూర్తం చాలు చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఇక వీరికి 6,000 రూపాయలు, ఇక వీళ్ళకైతే 4,000 రూపాయల కొత్త పెన్షన్ల రుసుముతో ఆగస్టు నెల నుంచి భారీ పెన్షన్లను ఎత్తివేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఇక ఇప్పుడు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ చాలామందికి పెన్షన్ల
పంపిణీ నుంచి వారిని కొట్టివేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. ఎప్పుడైతే ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయడం చాలు చేస్తారో అప్పుడు చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది కొట్టివేస్తామని కూడా వెల్లడించడం అయితే జరిగింది. ఓన్లీ అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే ఆగస్టు నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఏదైతే కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకైతే ఆ పెన్షన్లను పంపిణీ చేసినప్పుడు మిగిలిన పైసలు ఎవరైతే పోస్ట్ ఆఫీసులలో తీసుకుంటారో మిగిలిన 16 రూపాయల డబ్బులను కూడా తీసుకోవాలని, ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే కేసు పెట్టాలని కూడా చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇది ఇలా ఉండగా ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎవరికైతే ఇంకనైతే ఖాతాలలో జమ కాలేదో వాళ్ళను ఏమాత్రం దిగులు పడద్దని, భయపడద్దని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు చూస్తున్నాము. ఇక అదేవిధంగా మనకి ఆగస్టు నెల మనకి ఏప్రిల్ నెల పెన్షన్లు జమ కాని వారందరి ఖాతాలలో జూన్ 2వ వారం వరకు ఈ పెన్షన్లను ఖాతాలలో జమ చేస్తామని కూడా వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఎవరికైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లు తీసుకుంటారో, బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు తీసుకుంటారో అటువంటి వారందరికీ జూన్ 2వ తారీఖు వరకు తెలంగాణలో ఉన్నటువంటి 38 జిల్లాలలో జూన్ 2వ తారీఖు వరకు ఆ పెన్షన్లను పంపిణీ చేస్తూ కొనసాగిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా అర్హత కలిగిన ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్లను నేరుగా ఎవరైతే బ్యాంక్ ఖాతాలలో పొందుతారో వాళ్ళు తప్పకుండా వారి ఖాతాకి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే ఆ పెన్షన్లను మనకైతే పంపిణీ కావాలంటే ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేవి చేయించుకున్నటువంటి ఖాతాలలో మాత్రమే ఆ కొత్త పెన్షన్లు కానీ నెల పెన్షన్లు కానీ పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే ఎవరికైతే ఖాతాకి ఎన్పిసిఐ ఈకేవైసీ లింక్స్ అనేవి చేయించుకొని వారు ఉన్నారో వారికి గత 3 నుంచి 4 నెలల నుంచి వ్యవధిలో ఆ పెన్షన్లు అనేది ఖాతాలను అయితే జమ కావడం లేదు. సో అటువంటి వారందరూ మరి ఆలోచించాల్సిందిగానైతే మీకైతే చెప్తున్నాను. తక్షణమే వెంటనే బ్యాంక్ ఖాతా అనేది ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని అయితే ఉండండి. సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో నేరుగా తొందరగా ఆ పెన్షన్ డబ్బులు జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక దీంతో పాటుగా అర్హత కలిగిన ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఆగస్టు నెల చివరి వారం లోపు ఆగస్టు నెలలో ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని బల్లగుద్ది మరి 99% ఈ పెన్షన్లను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ నిర్ణయంతో ఉన్నారంట. ఇక జీవో విడుదల చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టగానే అర్హత కలిగిన ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్లను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన పెన్షన్ల ప్రభుత్వం మనకైతే మంత్రి సీతక్క. ఇక ఈ పెన్షన్లకు సంబంధించిన మన ఛానల్లో డైలీ అప్డేట్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా ఈ అప్డేట్స్ పొందాలనుకునే వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లను అయితే పెట్టుకొని తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి వీలైనంత మందికి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఈ రోజుకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తెలుసు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో